మైత్రీ బంధమైన, వివాహ బంధమైన ఇటువంటి బంధాలు ఆత్మీయత అనురాగాలతో ముడిపడి ఉంటాయి. అయితే మైత్రీ బంధంలో కూడా తేడాలు రావచ్చు. తేడాలు వచ్చినా కూడా వాటి యొక్క విధి డెన్సిటీ విభేదాల యొక్క ఇది ఏంటంటే ఎక్కడో రేరెస్ట్‌గా నిజమైనటువంటి స్నేహం కాకపోతే అది వేరే సంగతి. కానీ వాటి వల్ల పెద్ద గొడవలు అయితే రావు. ఎవరి దారిన వాళ్ళు విడిపోతారు. అలాగే వివాహ బంధాల్లో కూడా ఇటీవల కాలంలో మెటీరియలిస్టిక్ ప్రపంచంలో చాలా కూడా చట్టుబండలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కువగా ఇందులో వాళ్ళని కలిపి ఉంచేది ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది ప్రేమ, అభిమానం, అనురాగం ఇటువంటి ఒక లక్షణాలు మానసిక పరమైనటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఆ లక్షణాలే వీళ్ళని బలంగా కలిపి ఉంచుతాయి. కానీ అవసరాల కోసం కలిసేటువంటి స్నేహాలు వేరే ఉంటాయి. అవసరాల కోసం చేసేటువంటి స్నేహాలు వేరే ఉంటాయి. ఈ విధంగా ఉండేటువంటివి కృతకమైనటువంటి స్నేహంగాన చూడాలి. మ్యారేజెస్ విషయానికి వచ్చినట్టయితే మనకింకా చాలా వరకు కల్చర్ వచ్చేసింది కానీ మిగతా కల్చర్ రాలేదు వివాహాల్లో. అదేంటంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు దాన్ని. కాంట్రాక్ట్ మ్యారేజ్లో ఏంటంటే పరస్పర అవసరాల కోసమే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అనేటువంటిది ఒప్పందం కుదుర్చుకుంటారు లీగల్గా. అది ఎప్పుడైనా వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు, విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని డిస్కస్ చేసుకొని విడిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రాక్ట్ మ్యారేజ్. కానీ భారతీయ వివాహం, ఇక్కడ నేను హిందూ వివాహాలు అని చెప్పడం లేదు, భారతీయ వివాహాలు అవి క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా సరే మన వివాహాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళు కలిసిపోవటాలు లేదా పెద్దలు దాన్ని చేయటాలు ఇలా ఉంటాయి. సరే, ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి సంబంధం గురించి ప్రస్తావించడం కోసమే నేను ముందుగా ఈ ఉపోద్ఘాతం అంతా కూడా చెప్పాల్సి వచ్చింది తేలిగ్గా అర్థం కావడానికి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కులాలని కలపాలి అని ప్రకటించినప్పుడు, తర్వాత కలిసిన తర్వాత అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని మేము ఉద్ధరిస్తాం, దీన్ని పైకి తీసుకొస్తాం అని చెప్పని కలిసినప్పుడు కూడా నేను చెప్పింది ఏమిటంటే ఈ రెండూ కూడా పాము ముంగిస లాంటి మనస్తత్వం ఉన్నటువంటి లక్షణాలు ఈ అటు కేడర్కిను ఇటు కేడర్కి ఉన్నాయి. సో వీళ్ళు కలిసి ప్రయాణం చేయడం అనేది సాధ్యం కాదు. చేసినా కూడా అది తాత్కాలికమే అవుతుందని చెప్పాను. కానీ దాన్ని ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి మొత్తం ఏకోన్ముఖంగా నిజంగా తెలుగుదేశం శ్రేణులు మాత్రం, తెలుగుదేశం అభిమానులు మాత్రం పూర్తిగా ఎంతవరకు జనసేనను సొంతం చేసుకున్నారో తెలియదు. కానీ ఎందుకంటే మన కామెంట్స్ వినిపించాయి చాలా చోట్ల. బట్ జనసేన శ్రేణులు, జనసేన వీళ్ళు అభిమానులు వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళు వర్క్ చేశారు. టీడీపీ అభ్యర్థుల్ని కూడా సాలిడ్గా వాళ్ళు నిలబడి గెలిపించారు. అంతవరకు కథ బాగానే నడిచింది. అంటే ఒక హనీమూన్ ట్రిప్ లాగా ఒక 4 నెలల పాటు ఈ సంసారం అనేటువంటిది హ్యాపీగానే సాగింది. కానీ మొదటిగా దీనికి సంబంధించిన పొరపచ్చాలు ఎక్కడ మొదలయ్యాయి అన్నట్లయితే సాక్షాత్తు పిఠాపురంలోనే, అంటే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నిలబడినటువంటి పిఠాపురంలోనే ముందుగా టీడీపీకిను జనసేనకి మధ్య విభేదాలు అనేటువంటివి పొడసూపాయి. అవి పెద్ద అంత సీరియస్గా పట్టించుకోలేదు, ఎందుకంటే విజయోత్సాహాల్లో ఉన్నారు కాబట్టి. కానీ ప్రధానంగా కొన్ని వర్గాల మధ్య దశాబ్దాల వైషమ్యాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలకి ప్రధానమైనటువంటి గడ్డ అయినటువంటి కృష్ణా జిల్లా, అది తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాలు చూసుకోవాలి. దట్టు కృష్ణా జిల్లాలో అటు విజయవాడ కానీ మచిలీపట్నం కానీ. సరే, విజయవాడలో ఇవాళ స్వభావ స్వరూపాలు చాలా వరకు మారిపోయాయి. కానీ మచిలీపట్నంలో ఉందా పరిస్థితి. మచిలీపట్నంలో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి నాని అనే అతను, అదేవిధంగా శాయన శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తులు, వీళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు. టీడీపీ అధినాయకుడు శంకుశ్రీను, అయితే ఇక్కడ వినాయక మండపాల దగ్గర ఈ గొడవలు మొదలయ్యాయి. వినాయక మండపాల దగ్గర గొడవలు మొదలవటాలు, జెండా దిమ్మల దగ్గర గొడవలు మొదలవటాలు, బ్యానర్ల దగ్గర గొడవలు మొదలవటాలు, శ్రీరామనవమి పందిళ్లలో తగాదాలు, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతాల్లో 2 వర్గాల మధ్య అత్యంత సహజంగా జరిగేటువంటి వైషమ్యాలు. ఇది దశాబ్దాల కాలం నుంచి కూడా నడుస్తున్న చరిత్ర. అదే కోణంలో ఇక్కడ కూడా చరిత్ర చరణంగా ఈ బ్యానర్ మీద తమ నాయకుల బొమ్మలు లేవు అనేటువంటి దీంతో అర్ధరాత్రి పూట జనసేన నాయకులు ఎర్రంశెట్టి నాని వీళ్ళు బ్యానర్ చించేశారనేటువంటిది ఒక ఆరోపణ. దాని మీద చాలా తీవ్రంగా
వీళ్ళు టీడీపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవ్వడం కూడా ఏంటంటే అత్యంత హేయంగా, అతి పాశవికంగా దాడికి దిగారు. అంతకుముందు ఏంటంటే ఈ గొడవ కొంత చిలికి గాలివాదన అవుతున్న సందర్భంలో ఆ ఉభయ పార్టీల నాయకులు కూడా దీన్ని కొంత సర్దుబాటు చేయడానికి చేశారు. ఇటువంటివి కూడా గతంలో జరిగేవి. అయితే అది కృతకంగా పైన పాసిఫై చేసేదే కానీ నిజంగా ఇది కాదు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు ఒకసారిగా ఈ సాయన శ్రీనివాసరావు ఇంటికి శంకుశ్రీని వెళ్ళటమో ఏదో జరిగితే అక్కడ ఎర్రంశెట్టి నాని తటస్థించడం ఏదో ఇటువంటిది ఏదో జరిగింది. జరిగిన వెంటనే వీళ్ళు చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యి ఈ ఎర్రంశెట్టి నాని మీద అతి హేయంగా అనాలా, అమానుషంగా అనాలా, అమానవీయంగా అనాలా, చాలా దారుణాతి దారుణంగా అతని మీద తెగబడి దాడి చేసి అంతకుముందే ఆల్రెడీ తలపగలు కొట్టారు. ఆ వ్యక్తి మీద మళ్ళీ కాళ్ళతో తొక్కుతూ చాలా దారుణంగా హింసకి పాల్పడ్డారు. ఎవరు అంటే మిత్ర పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే పవన్ కళ్యాణ్ని కౌగిలించుకుంటూ ఇవాళ మేము అధికారంలోకి వచ్చామంటే దానికి నువ్వే కారణం ఏంటంటే, లేదు గురువర్య, మీరు మాకు గురుదేవులు, మీ ఆధ్వర్యంలో నేను ఈయన, ఇలా పరస్పరం ఆలింగనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతో కాలం కాకముందే కార్యకర్తల్లో ఇంత తీవ్రంగా విభేదాలు పడుచూపాయి. అయితే అసలు ఇదేం సంస్కృతి? ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మిత్ర పార్టీలు మిత్రధర్మం పాటించాలి, ఏదైనా విభేదాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, అధినాయకులకో లేకపోతే ఆ స్థానిక నాయకుల మధ్యలోనో ముందు స్టెప్ బై స్టెప్గా డిస్కస్ చేసుకోవాలి. కానీ ఇంత దౌర్జన్యానికి తెగబడేటువంటి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే ప్రమాణ స్వీకారం కంటే కూడా ముందే, ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే దౌర్జన్యాలకి దాడులకి దిగే సంస్కృతికి తెరలేపింది. ఈ దౌర్జన్యం దాడులు అనేటువంటి ఈ రాక్షస వ్యవహారానికి ఎప్పుడైతే వీళ్ళు తెరలేపారో దానికేం హద్దు ఉండదు, దానికేం ఆపు ఉండదు. అందుకని అది వరుసగా ఎవరి మీదైనా ఇది అవుతుంది. కాబట్టి ఆ రోజునే మనం అధికారంలోకి వచ్చాము, దౌర్జన్యాలు దాడులు ఇది కరెక్ట్ కాదని వైసీపీ నేతల మీద టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నప్పుడు కనీసం కొంత తర్వాత అయినా సరే అయింది ఏదో అయిపోయిందని ఎక్కడైనా అధినాయకులు హెచ్చరించి ఆపు చేస్తుంటే ఈ సంస్కృతికి ఏమైనా కొంత ఫుల్ స్టాప్ పడేది. కానీ అలాంటి ప్రయత్నం చేయలే, చాలా మౌనంగా ప్రోత్సహించారు. ఆ సంస్కృతికి ఎప్పుడైతే అలవాటు పడిందో సమాజం, ఇక్కడ సమాజం దృక్కోణంలో చూడాలి మనం, ఆ వెంటనే ఈ కల్చర్ని వాళ్ళు అందిపించుకున్నారు. ఎప్పుడైతే మంగళగిరిలో ఉన్నటువంటి నాయకుడిని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు వైసీపీ అభిమానిని ఇంట్లో నుంచి బలవంతంగా లాక్కొచ్చి అతన్ని హాఫ్ నేకెడ్గా కూర్చోబెట్టి లోకేష్ బొమ్మ దగ్గర కాళ్ళు పట్టించి ఎంత దారుణంగా ఇదంతా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ఆ తర్వాత కూడా దీని మీద కనీసం అధినాయకుల నుంచి ఇది తప్పు, ఇలాంటి చర్యలు మేము ప్రోత్సహించమనేటువంటిది టీడీపీ అధినాయకుల నుంచి రాలేదు. కాబట్టి ఆ కల్చర్ని వాళ్ళు సైలెంట్గా అడాప్ట్ చేసుకున్నారనేటువంటిది చెప్పచ్చు. గతంలో గాంధీజీ ఒక పిలిపిచ్చాడు, అహింస పరమోధర్మ, ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపించండి అని. వాళ్ళు గోడల మీద రాసేవాళ్ళు, ఇక్కడ రాసేవాళ్ళు, అక్కడ రాసేవాళ్ళు. అది ఎంత ప్రచారం చేసినా దాన్ని అడాప్ట్ చేసుకోవడం కష్టం. కానీ వీపు చీరేస్తా, తొక్కేయండి, లేకపోతే తెగపడండి, అది ఇదని ఇలాంటివి మాత్రం చాలా తేలిగ్గా ఇప్పుడు సమాజం క్యాచ్ చేస్తుంది. ఆ విధంగానే దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఫలితంగా ఏంటంటే రెండు మిత్ర పార్టీల మధ్య ఈ రోజున విభేదాలు అనేటువంటి పొడసూపాయి. ఇవి ఇక్కడితోనే ఆగే పరిస్థితి కాదు, చాలా చోట్ల కూడా ఇవాళ జరుగుతుంది. ఏంటంటే జనసేన తమల్ని 6th ఫింగర్ కింద, అంటే 6వ వేలు కింద చూస్తూ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ తమని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ఒక న్యూనతాభావానికి వాళ్ళు లోనవుతున్నారు, లోపల రగిలిపోతున్నారు. మరి బీజేపీ ఏంటంటే బీజేపీ సైతం ఇదే భావంలో ఉంది. కానీ వాళ్ళు బీజేపీ ఈ విధంగా ఒక ఆత్మగౌరవంతోనో తిరగబడే పరిస్థితి కానీ ఇది కానీ లేక లోపల వాళ్ళలో వాళ్ళు కొత్త ఉడికిపోతున్నారు. కానీ జనసేన అలా లోపల మౌనంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి చాలా చోట్ల వాళ్ళు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ ధిక్కార స్వరమే దౌర్జన్యాలకు దారితీస్తున్న పరిస్థితి. దీన్ని మరి వాళ్ళ అధినాయకుడు ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేస్తాడు, లేకపోతే దాన్ని భుజానికి ఎత్తుకుని మాట్లాడతాడా అనేటువంటిదే ఇక్కడ ఒక సందేహం. కాకపోతే టీడీపీలో వినిపిస్తున్నటువంటి చాలా స్వరాలు మరి జనసేన అధినాయకుడు చెవిన పడ్డాయో లేదో, పడినా కూడా విననట్టుగా ఉన్నాడో లేదో తెలియదు. కానీ ఏమిటంటే మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ వల్ల మనం వచ్చాం అనేది ఇది బాగోలేదు అనేటువంటి దీన్ని వాళ్ళు
తెలుగుదేశం తత్వాన్ని నరాన కూడా జీర్ణించుకున్న కొంతమంది అధినాయకులైతే చాలా బలంగా ఈ వ్యాఖ్యానాలు వినిపిస్తున్న పరిస్థితి. ఏతావాతా చూసుకున్నట్టయితే చాలా చోట్ల కూడా ఈ విధంగా 11th ప్లేయర్గా, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే జనసేన క్యాడర్ని 11th ప్లేయర్గా చూడటం, లేదు సామెత ప్రకారం చూసుకున్నాలంటే 6వ వేలుగా ట్రీట్ చేయటం అనేటువంటిది అయితే ఈ ప్రభుత్వంలో, ఈ మిత్రధర్మంలో, ఈ పొత్తు ధర్మంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇలాగే కనుక వదిలేసినట్టయితే వీళ్ళని అజాగళ స్థనాలు అంటారు. మేకకు ఉండేటువంటి మెడ కింద ఉండేటువంటి స్థనాలని అజాగళ స్థనాలు అంటారు. ఈ శ్రేణుల్ని అజాగళ స్థనాల కింద చూసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది చూసి ఇది మరింత రాష్ట్రంలో అశాంతికి, దౌర్జన్యాలకి ఇది దారి తీయకముందే, పొత్తు ధర్మం అది ముక్క చెక్కలు కాకముందే అధినాయకులు ఇలాంటి వాటిని ప్యాసిఫై చేస్తే బాగుంటుంది. తర్వాత అకారణంగా అన్యాయంగా ఆ యువకుల్ని ఈ రకంగా చితక్కొట్టడం, బాధటం మాత్రం కరెక్ట్ కాదు. కాళ్ళు పట్టించేటువంటి సంస్కృతి ఏ సభ్య సమాజం కూడా హర్షించదు.